ఏ నెల? సెప్టెంబర్ నెల. సెప్టెంబర్ నెల కదా. గడిచిన 8 నెలలో దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు మనసారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. హల్లెలూయా. ఆగస్టు నెల 21 రోజులు ఉపవాస ప్రార్థనలు జరిగినాయి కదండి. నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను, 21 రోజుల ఉపవాస ప్రార్థనలన్నా 40 రోజుల ఉపవాస ప్రార్థనలన్నా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దేవుడు ఎన్నెన్నో కార్యాలు చేసే రోజులవి. ఈ గత ఆగస్టు నెల 21 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరందరూ ప్రార్థన చేసినట్టుగా దేవుడు మరి రాణి తల్లి వివాహ విషయంలో దేవుడు నిశ్చేతనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిగల కుటుంబం కావాలని మీరందరూ ఆశపడినట్టుగా భక్తిగల కుటుంబమే. అయితే ఆ బాబు కడుపులో ఉన్నప్పుడే దేవుడు తండ్రితో మాట్లాడాడంట. 5వ నెల ఆ తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు, నేను ఒక మగబిడ్డని ఇవ్వబోతున్నాను, ఆ బిడ్డని నా కొరకు నేను ప్రత్యేకించుకున్నానని దేవుడు మాట్లాడాడట. హల్లెలూయా. ఆ బిడ్డ పేరు కూడా ప్రభువు చెప్పాడట, ఈ పేరు పెట్టాలి అని ప్రభువు చెప్పిన తర్వాత చుట్టాల బంధువులు అందరూ అన్నారట, ఏంటి యేసు ప్రభు మాట్లాడతాడా? మాట్లాడి దేవుడా చాలే అని చాలామంది వెటకారం చేశారట ఆ తండ్రిని. కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నెలలు నిండిన తర్వాత ఇప్పుడైతే స్కానింగ్లు అవి ఇవి అన్నీ అందుబాటులో ఉన్నాయి. నేను చెప్పేది 25 సంవత్సరాల క్రితం ఏమన్నా ఇంత అందుబాటులో ఉన్నాయండి టెక్నాలజీ? ఏమీ లేదు కదా. దేవుడు చెప్పినట్లుగానే మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చుకున్నాడు. దేవుడు నెలలు నిండిన తర్వాత చక్కని మగబిడ్డనిచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు చెప్పిన పేరే ఆ బిడ్డకి పెట్టడం జరిగింది. ఆ బిడ్డనే మరి ఇప్పుడు రాణి తల్లికి నిశ్చయిత జరిగించుకోవడానికి ప్రభు సహాయం చేశారు. అయితే మరి ఇక్కడ పిఠాపురం దగ్గర గ్రామం ఆ ఊరు. అయితే వాళ్ళు ప్రభువుని ఆరాధించే మంచి విశ్వాసుల కుటుంబం. 2 మగపిల్లలు, ఈ బాబు పెద్ద బాబు. అయితే ఇప్పుడు ఆ బాబు హైదరాబాదులో జాబ్ చేస్తున్నాడు. దేవుని సేవా పిలుపు, సేవా దర్శనం కూడా ఉన్నాయి ఆ బాబుకి. మరి దేవుడు మరింతగా ఆయన స్పష్టత చూపించిన తర్వాత సేవలోనికి రావడానికి కూడా ఆ కుటుంబం సిద్ధంగానే ఉన్నారు. మనందరం ప్రార్థన చేసిన రీతిగా, మీరందరూ ప్రార్థన చేసిన రీతిగా దేవుడు అద్భుతాన్ని చేసి దేవుడు మనందరినీ తృప్తిపరిచిన దేవునికి 2 చేతులు ఎత్తి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. హల్లెలూయా. ఆయన కార్యాలు ఆశ్చర్యాలు, ఆయన కార్యాలు అద్భుతాలు. దేవుడు కార్యం ప్రారంభిస్తే ఒకరి వెంబడి ఒకరికి దేవుడు కార్యాలు చేస్తూనే ఉంటాడు. మీరందరూ మీ పిల్లల కంటే ఎక్కువగా మా పిల్లల కోసం ప్రార్థన చేశారని నేను తప్పకుండా నమ్ముతున్నాను. మరి మీరందరూ మరింతగా ప్రార్థన చేయండి. ఎందుకంటే జరగబోయే పరిశుద్ధ వివాహంలో ఏ విధమైన పులిపిండి కలవకుండా, అంటే విగ్రహారాధన సంబంధించినవి ఏమీ కూడా జరగకుండా, ఎందుకంటే జరగడానికి ఇంకే విధమైన అవకాశం కూడా లేదు. ఎందుకంటే అటువైపున వాళ్ళందరూ కూడా భక్తి కలిగిన కుటుంబం, మరి అలాగే మంచి సేవకుల మధ్యలో వాళ్ళు రక్షించబడిన కుటుంబం కాబట్టి అటువైపుని కానీ ఇటువైపుని కానీ అలాంటి అవకాశాలు ఏమీ లేవు. దేవుని మహాకృపతో మరి ఆశీర్వాదకరంగా జరగాలని ప్రార్థన చేయండి. ఇదే నెల 29వ తారీఖున ఎంగేజ్మెంటు నిర్ణయించడం జరిగింది. దేవుడు ఎలియాజరుగా మాకు మధ్యలో సేవకులను కూడా పెట్టాడు. ఎవరో బలమైన ఆత్మీయులైన సేవకులు మాట్లాడడం, ఇది దేవుని నిర్ణయమని చెప్పడం, అలాగే ఆ కుటుంబానికి ప్రభువు చూపించడం, మాకు కూడా దేవుని నిశ్చయత చూపించడం, తరువాత ఇది నిర్ణయించడం జరిగింది. ఏది ఏమైనా మంచి దేవుడు, గొప్ప దేవుడు, మంచి కార్యాలు చేసే దేవుడు. ఆయన మంచితనాన్ని వివరించడానికి నా ఈ 2 చేతులు సరిపోవు, నా ఈ నోరు సరిపోదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో ఉన్న మిగిలిన యవనస్తులైన బిడ్డలందరి వివాహాలు కూడా మరి త్వరగానే మీరు వార్తలు వినబోతున్నారు. మరి నిజమే, ఉపవాస ప్రార్థనకి ఎప్పుడూ ప్రతిఫలం ఉంది కదా. చాలా సందర్భాల్లో మీరందరూ కూడా సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు మన దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. ఆయన చిత్తం ఎక్కడైతే అక్కడికే వెళ్ళి మనం ఆగాలి. ఇంచుమించు 1 సంవత్సర కాలంగా మేము చాలా ప్రయత్నాలు చేసాం, చాలా స్ట్రగుల్ అయ్యాం. అది మీలో కొంతమందికి తెలుసు కూడా. కానీ మన నిర్ణయం జరగదు, మన ఇష్టం జరగదు. ఎవరిష్టం జరగాలి? ఆయన చిత్తం జరగాలి, ఆయన ఇష్టం జరగాలి. సమూయేలు అంతటి భక్తుడే మోసపోయాడు. ఏలియాబుని
అమ్మినాదాబుని కట చూసి ఏమనుకున్నాడంటే, వీళ్ళు చూడడానికి మంచి శరీర సౌష్ఠవం, మంచి మంచి కన్నులు అని కట్ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి కదా. మోసపోయాడు సమూయేలు అంతటి భక్తుడే. దేవుడు సమూయేలుని అన్నాడు, సమూయేలు అతడు కాదు, ఇతడు కాదు, ఇతడు కాదు, నో 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 అనుకుంటూ దేవుని చిత్తం ఎక్కడికి వచ్చి ఆగింది అంటే దావీదు దగ్గరికి వచ్చి ఆగింది. హల్లెలూయా. గొర్రెలు కాసుకుని దావీదు దగ్గరికి వచ్చి ఆగింది. తండ్రి దృష్టిలో దావీదు గొర్రెల కాపరి మాత్రమే, దేవుని దృష్టిలో దావీదు మహారాజు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎన్ననుకున్నా దేవుని చిత్తం దగ్గరికి వెళ్ళి ఎవరైనా, మీరైనా మేమైనా ఆగవలసిందే. దేవుని చిత్తందే ఫైనల్ జడ్జిమెంట్. మనుషులుగా మన కార్యాలు మరి మన తలంపులు జరగవని మరొకసారి రుజువయ్యింది మాకు. ఎందుకంటే మనుషులుగా మనం చాలా ఆలోచనలు కలిగి ఉంటాం కదా. మనం అనుకున్నవి అన్నీ జరిగిపోతే దేవుడి సహాయమే మనకు అసలు అవసరం లేదు. అవునంటారా కాదంటారా? కానీ దేవుని ఆలోచన, దేవుని ప్లాన్ ఏదో ఉంటుంది. ఆ దేవుని ప్లాన్ దగ్గరికి మనం వెళ్ళి ఆగితే అది మనకి మేలు, మన బిడ్డలకి మేలు, మన కుటుంబానికి క్షేమాభివృద్ధి. హల్లెలూయా, హల్లెలూయా.